సో నేను ఇచ్చిన హోంవర్క్ లో ఫస్ట్ ది నిన్న మనం చెప్పుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నంబర్ ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేయాలంటే ఆ నంబర్ మొదలుపెట్టి ఆ నంబర్ <-1 వరకు ఆ నంబర్ ని డివిజన్ చేస్తూ ఎక్కడైనా రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేయాలి. రిమైండర్ 0 వస్తే మనం ఫ్లాగ్ వర్డ్ పెట్టుకున్నాం, దాన్ని 0 అనుకున్నాం. ఫ్లాగ్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ చేసి ఆ నంబర్ ప్రైమ్ నంబర్ కాదని ప్రింట్ చేసి బ్రేక్ అయిపోయాం. లాస్ట్ లో ఫ్లాగ్ చెక్ చేసాం, ఆ ఫ్లాగ్ 0 అయితే అది ప్రైమ్ నంబర్ అని చెప్పేసి మనం ప్రింట్ చేసాం. ఇది నిన్న మనం యూజ్ చేసిన లాజిక్. ఈ లాజిక్ యాజ్ ఇట్ ఈస్ గా వాడుకుంటాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే 100 వరకు ప్రైమ్ నంబర్స్ ప్రింట్ చేయాలి. 100 వరకు ప్రైమ్ నంబర్స్ ప్రింట్ కావాలి. సో ఈ లాజిక్ ఇలానే వాడుకుంటాం. ఇంకో ఫర్ లూప్ తీసుకుందాం. ఇంకో ఫర్ లూప్ తీసుకొని j greater than 2, j less than 100, less than or equal to 100, j plus. ఈ వైల్ పక్కన పెడతాను, అది మళ్ళీ మనం నెక్స్ట్ కౌంట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో j అనేది ఎందుకంటే నంబర్స్ మనకి 2 నుంచి 100 వరకు రావటానికి 2 నుంచి వరకు ఈచ్ నంబర్ తీసుకుంటది. తీసుకున్నప్పుడల్లా మళ్ళీ ఫ్లాగ్ 0 కావాలి. ఇంతకుముందు ఫ్లాగ్ ఇక్కడ 0 అన్నాం, పైన చేస్తాం, కానీ అక్కడ పైన పెడితే ఫ్లాగ్ వాల్యూ మారదు కదా. ఫ్లాగ్ వాల్యూ మళ్ళీ ప్రతిసారి నీకు ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి ప్రింట్ అవుతుంది, 3 అనేది ప్రైమ్ నంబర్ ప్రింట్ అవుతుంది, 4 అనేది ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి ఫ్లాగ్ 1 అవుతుంది. కాబట్టి మళ్ళీ 5 దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఫ్లాగ్ 1 ఉంటది. అప్పుడు 5 కూడా ప్రైమ్ నంబర్ కాదనే ప్రింట్ అవుతుంది. సో మనం ఎవ్రీ టైం ఫ్లాగ్ నంబర్ తీసుకున్నప్పుడల్లా ఫ్లాగ్ 0 కావాలి. సో అందుకోసమే ఆ ఫ్లాగ్ అనేది 0 అనేది అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ లాజిక్ రిమైండర్ కనుక్కుంటున్నాం. ఏదేది j మన నంబర్, ఇక్కడ j మన నంబర్, రిమైండర్ కనుక్కుంటున్నాను. ఒకవేళ 0 అయితే ప్రింట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రైమ్ నంబర్ కానీ వాటితో ప్రింటింగ్ సంబంధం లేదు కదా. సో ప్రింట్ పెట్టాను, ఓన్లీ ఫ్లాగ్ ప్లస్ అంటున్నాను, బ్రేక్ అంటున్నాను. సో రిమైండర్ = 0 అయితే ఫ్లాగ్ చేసి బ్రేక్ చేస్తున్నాను. అట్లా మొత్తం i2 మొదలుకొని j-1 వరకు ఇచ్చి దాని తర్వాత ఫ్లాగ్ 0 అయితే ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. అది ఎన్ని ప్రైమ్ నెంబర్లు ప్రింట్ అవుతున్నాయో నాకు కావాలి కాబట్టి, అంటే ఇందా కౌంట్ లో ఇక్కడ కౌంట్ అని ఇచ్చాను. ఇది తీసేద్దాము, మళ్ళీ పెట్టుకున్నాము. జేని ప్రింట్ చేస్తాను. సో మీరు ప్రైమ్ నెంబర్స్ చూస్తే ఇక్కడ 2, 3, 5, 7, 1, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఓకే, 97. ఇప్పుడు కౌంట్ దగ్గరకు వద్దాం. కౌంట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కౌంట్ అంటే సింపుల్ ఏం లేదు. ప్రైమ్ నంబర్ ప్రింట్ అయినప్పుడల్లా కౌంట్ ఇంక్రిమెంట్ కావాలి, ప్లస్ ఆ కౌంట్ అనేది 100 వరకు రావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కౌంట్ ఇనిషియలైజేషన్ 0 పెట్టాను, వైల్ లూప్ తీసుకున్నాను. ఫర్ కూడా తీసుకోవచ్చులే కానీ బట్ వైల్ తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్ ఉంటుందని. కౌంట్ <100, ఇనిషియలైజేషన్ 0. ఇక్కడ నేను j = 100 పెట్టకూడదు, ఎందుకంటే 100 లోపల ఉన్న ప్రైమ్ నంబర్స్ కాదు నా ఉద్దేశం. అది j ఎంతైనా కావచ్చు.
జే ఎంతైనా కావచ్చు, అది 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు. కాబట్టి అక్కడ నేను అసలు కండిషన్ ఇవ్వట్లా, వదిలేశాను. వదిలేసి ప్రైమ్ నంబర్ అయితే, ఒకవేళ ప్రైమ్ నంబర్ అయితే ఆ ప్రైమ్ నంబర్ ని అంటే నాకు కౌంట్ కూడా తెలిస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో %d ప్రైమ్ నంబర్ కామా కౌంట్ కామా జే, కౌంట్ కూడా ప్రింట్ చేస్తాను ఇది. సో ఒకవేళ ప్రింట్ అయితే ఐ విల్ ఇంక్రిమెంట్ ద కౌంట్ బై 1. సో ఇది ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ కౌంట్ 0 ఉంటుంది, j = 2 అవుతుంది, చెక్ చేస్తుంది. 2 ప్రైమ్ నంబర్ కాబట్టి 2 ను ప్రింట్ చేస్తుంది, 2 ను ప్రింట్ చేస్తుంది, 2 ను ప్రింట్ చేసి కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ 3, మళ్ళీ 3 ని j = 3 అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. ప్రైమ్ నంబర్ కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్ ప్రింట్ చేస్తుంది, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తుంది. అట్లాగా ఎంతవరకు పోవాలి కండిషన్? కౌంట్ అనేది 100 వరకు, కౌంట్ అనేది 100 వరకు. కౌంట్ అనేది 0 ఇద్దామా 1 ఇద్దామా? ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ 2 తీసుకుంటుంది కాబట్టి ప్రింట్ చేసిన తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ అంటున్నాం కాబట్టి లెట్ us give 1. ఓకే, లాజిక్ కొట్టింది, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. 100 కన్నా ఏదో లాజిక్ ఎక్కడో దెబ్బ కొట్టింది. ఓకే, ఎక్కడ కొట్టింది? ఎక్కడో ఇది ఏంటో అంటాము, వైల్ లూప్ ఇక్కడే ఉంది. j = 2 ఇక్కడే ఉంది, I = 2, I <1. flag is equal to 0, %d ఇన్ఫినిట్ లూప్ లో పోయింది. అంటే ఇక్కడ ఇదే ఈ లూపే రన్ అవుతున్నట్టుంది, ఈ లూప్ బ్రేక్ కాల. ఫర్ లూప్ లో కండిషన్ మ్యాండేటరీ కదా సార్? అమ్మా, ఫర్ లూప్ లో కండిషన్ మ్యాండేటరీ కదా? అట్లేం లేదు, మ్యాండేటరీ ఏం లేదు. ఫర్ లూప్ లో ఆ మూడిట్లో మీరు ఏదైనా ఇయ్యొచ్చు లేదా అట్లేం లేదు. ఫర్ లూప్ లో మ్యాండేటరీ అనేమి లేదు. ఇన్షియలైజేషన్ అయితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అన్నట్టు, కానీ కండిషన్ ఇవ్వకపోతే ఆ లూప్ అసలు ఎట్లా తిరుగుతుంది సార్? అంటే ఇప్పుడు నేను లూప్ కండిషన్ ఇక్కడ వేరే కండిషన్ ఇచ్చుకున్నా కదమ్మా, కౌంట్ << 100 అన్నా కదా, ఈ లూప్ మీద బ్రేక్ అవుతుంది. కానీ ఆ లూప్ దగ్గర పోలే, ఎందుకో ఇక్కడే ఉంది ప్రాబ్లమ్. నేను చేశాను యాక్చువల్ గా, నేను ఈ మనం ఇందాక క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏదైనా అయి ఉండాలి. కౌంట్ 100 కౌంట్ ప్లస్ ఓన్లీ 1 అవుతుంది, కౌంట్ 1 ఉంది, 1 ఇంక్రిమెంట్ కాలే. కౌంట్ అసలు ఇంక్రిమెంట్ కాకుండా ఈ లూప్ లోనే తిరుగుతుంది. అది ఇది ఎక్కడ వచ్చింది? ఫర్ j = 2. ఓకే, మనం డీబగ్ చేసి చూద్దాం. మన లాజిక్ కరెక్ట్ లేదు అనుకుంటే, మన లాజిక్ ఎక్కడో చిన్న మిస్టేక్ ఉండి ఉంటుంది. నేను ఆల్రెడీ వర్క్ చేశాను నేను దీని మీద. లెట్ us చెక్ ఇట్ అవుట్.
ఎక్కడో ఎర్రర్ ఉన్నట్టుంది, డీబగ్ కూడా రావట్లేదు. ఓకే, మాన్యువల్ గా చూద్దాం. కౌంట్ ఇస్ లెస్ దాన్ 100. ఓకే, కౌంట్ 1 దగ్గర ఇచ్చాము. j is equal to 2 వచ్చింది. తర్వాత ఫ్లాగ్ 0 అయింది. I is equal to 2 అయింది. సో 2 ప్రైమ్ నంబర్ కాబట్టి రిమైండర్ 0 కాదు కాబట్టి ఫ్లాగ్ ఇంక్రిమెంట్ కాదు. సో ఈ ఫ్లాగ్ is equal to 0, printf count, j. కౌంట్ 1 ప్రింట్ అయింది. ఓకే, కౌంట్ j. నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాము. దీన్ని డీబగ్ చేస్తేనే బెస్ట్. సార్ అమ్మా, సెకండ్ ఫర్ లూప్ లో కండిషన్ ఒకసారి చూడరా సార్. అదే సెకండ్ ఫర్ లూప్ లో కండిషన్ ఇవ్వలేదు. ఎందుకు అంటే నాకు కావాల్సిన కండిషన్ ఏంటంటే అక్కడ నాకు కావాల్సిన కండిషన్ వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కావాలి కండిషన్. కాబట్టి నేను అప్పుడు అక్కడ j is equal to less than 100 ఇచ్చాను అనుకోండి, నాకు 100 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, we'll debug it. సో అన్ని గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. సో కౌంట్ 1 అయింది, j is equal to 2 అయింది. j is equal to 2 నుంచి స్టార్ట్. సో j 2 అయింది, i కూడా 2 అయింది. 2 నుంచి 1 వరకు ఎట్లా రిమైండర్ 0 కాదు కాబట్టి ఫ్లాగ్ 0నే ఉంటుంది. సో ప్రైమ్ నంబర్ ప్రింట్ అవుతుంది. తర్వాత j is equal to 3 అయింది. 3 అయిన తర్వాత ఫ్లాగ్ మళ్ళీ 0 అవుతుంది. i is equal to 2. సో 3% 2 క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫ్లాగ్ 0నే ఉంది కాబట్టి ప్రైమ్ నంబర్
ప్రింట్ అవుతుంది. ఇది కౌంట్ ప్లస్ ప్లస్ కు పోవట్లే. ఓకే, కౌంట్ ప్లస్ ప్లస్ అనేది మనం ఈ లూప్ లోనే ఇవ్వాలి, లేకపోతే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది కౌంట్ ఇంక్రిమెంట్ కావట్లేదు. కౌంట్ ఇంక్రిమెంట్ అనే ఈ లూప్ బయట ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ లూప్ దాటిన తర్వాత ఇంక్రిమెంట్ అయితే ఉపయోగం లేదు కదా, ఈ లూప్ లోపల ఇంక్రిమెంట్ కావాలి. ఈ లూప్ లోపలే ఇంక్రిమెంట్ కావాలి. ఓకే, సార్ అది టర్మినేట్ అయిపోయింది. గ్రేటర్ దాన్ 100 వస్తుంది. ఇప్పుడు 100 అని ఇచ్చాము, కానీ కండిషన్ కన్నా ఎక్కువ వస్తుంది కదా. అదే ఎక్కడ వస్తుంది? మాకు ఫర్ లూప్ లోనే ఐ మీన్ రాంగ్ వస్తుంది. బ్రేక్ చేయండి. ఏమా ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. ఫస్ట్ ఫర్ లూప్ లోనే ఉంది సార్. a is equal to 2 దగ్గర ఫ్లాగ్ 0 అయితే కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్రింట్ చేస్తుంది.
పని చేద్దాం, ఈ వైల్ తీసేద్దాం. వైల్ తీసేసి వైల్ కండిషన్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇప్పుడు ఇచ్చేద్దాం. ప్రతిసారి అదే చెక్ చేస్తుంది. ఇక్కడ కౌంట్ ఉంది కాబట్టి ఆ లూప్ లోనే ఉంది కాబట్టి చెక్ చేస్తుంది. ఏంటంట ఎక్స్ట్రా బ్రాకెట్ వచ్చిందా? ఓకే, 101 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి 100 ప్రైమ్ నెంబర్స్ బదులు. అంటే మనం అక్కడ చిన్న మార్క్. సో ప్రైమ్ నెంబర్ 2, 3, 4, 2, 3, 5, 7, 11 అట్లా మొత్తం 101 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ కౌంట్ 1 దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి 0 దగ్గర స్టార్ట్ చేస్తే మీకు స్క్రీన్ కనపడలేదు కదా? రెండు వచ్చింది, ఓన్లీ వన్ వచ్చింది. Yeah. Can note down this program, please. Yes, sir. ఇదే కలిసి పెట్టింది అంతా. గూగుల్ అదే గూగుల్ కావాలి. రాసారా? Yes, sir. ఓకే. 101 వరకు ఎందుకు ఒకసారి చూడండి. Okay, leave it. Then it doesn't matter. Okay. The next concept is functions. The next concept is functions. Functions.
మీరు ఒకసారి ఫస్ట్ క్లాస్ గుర్తు తెచ్చుకుంటే ఫంక్షన్ అంటే ఏదన్నా ఒక పని. సో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే టైలర్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాం. టైలర్ గారు ఏం చేస్తారు, మనకి డ్రెస్సులు ఇస్తారు. సో టైలర్ అనే ఫంక్షన్ క్లాత్ స్టిచ్ చేస్తుంది. ఇది కోడ్. సరే కోడ్ పక్కన పెట్టండి. కోడ్ అనేది మనం ఎట్లా చూసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్ గురించి అర్థం చేసుకోవడానికి రెండు రకాల ఫంక్షన్లు ఉన్నాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, మెయిన్ ఇవన్నీ కూడా ఫంక్షన్సే. ఇవన్నీ ఆల్రెడీ డిఫైన్ అయిన ఫంక్షన్స్, అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే ఆల్రెడీ సి కంపైలర్ లో ఇవన్నీ వాళ్ళు డిఫైన్ చేసి పెట్టారు సి రాసేటప్పుడు. వాటిని ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ముందే వాళ్ళు డిఫైన్ చేసి పెట్టారు, వాటిని మనం వాడకూడదు. ఈ రెండో కేటగిరీ ఏంటంటే మన అవసరాన్ని బట్టి మనం రాసుకుంటాం, వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సి మొత్తం కూడా ఫంక్షన్స్ మయం. సో దీన్ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని కూడా అనొచ్చు, స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అంటారు టెక్నికల్ గా. బట్ బేసికల్లీ సి ఇస్ ఫంక్షన్ బేస్డ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మన మెయిన్ ప్రోగ్రామే, మన మెయినే ఒక ఫంక్షన్. సో సి అంతా ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏదైనా ఒక పని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, ఫ్యాక్టోరియల్ ఇస్ ఒక ఫంక్షన్ గా డిఫైన్ చేయొచ్చు. సరే, ఇది అర్థం చేసుకున్న తర్వాత ఫ్యాక్టోరియల్ గురించి చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఫంక్షన్ అనగానే ఫంక్షన్ కు నేమ్ ఉంటుంది. ఫంక్షన్ కు ఒక నేమ్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డెఫినిషన్ అంటారు. ఈ స్టేట్మెంట్ ని ఫంక్షన్ డెఫినిషన్ అంటారు. ఈ స్టేట్మెంట్ లో ఏముంటాయంటే ఫంక్షన్ నేమ్, పారాంథసిస్. ఈ ఫంక్షన్ నేమ్ కంటే ముందు ఆ ఫంక్షన్ టైప్. టైప్ అంటే ఏంటంటే అది ఎట్లాంటి వాల్యూని, ఒక ఫంక్షన్ అనగానే అదొక రిటర్న్ చేస్తుంది, ఏదన్నా ఒకటి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకు టైలర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఏం చేస్తారు, బట్టలు కుట్టి డ్రెస్ ఇస్తారు. సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది అంటే టైప్ డ్రెస్ అన్నమాట. టైప్ రాస్తాం ఇక్కడ, వాల్యూ కాదు. ఇంట్ కావచ్చు, అది ఏం రిటర్న్ చేయకపోతే వాయిడ్. ఒకవేళ ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్ అంటే మనం ఏదైతే ఇస్తామో డేటా టైప్ ని మనం అక్కడ చేస్తాం అన్నమాట. రైట్, ఓకే. ఇది రిటర్న్ టైప్. ఇక్కడ రాసేది రిటర్న్ టైప్. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ లో మనకి అండర్ స్కోర్స్ అలౌడ్, కానీ మిగతా క్యారెక్టర్స్ ఏం అలౌడ్ కాదు, గ్యాప్స్ అలౌడ్ కాదు, స్పేసెస్ అలౌడ్ కాదు. యా, అండ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాము, ఫంక్షన్ డెఫినేషన్ అన్నాము, దాని కోడ్ రాస్తాము, వాళ్ళు రిటర్న్ చేసేది డ్రెస్. ఇది ఒక కేటగిరీ. ఈ కేటగిరీలో ఏంటంటే ఫంక్షన్ అంటే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు. మనం మాట్లాడుకునేది అంతా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ గురించి, మనం ఓన్ గా డిఫైన్ చేస్తాం. సో దేర్ ఆర్ 4 categories of functions. Functions with input and with return value, or with arguments అంటాం. ఆ ఇన్పుట్ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో టైలర్ గారికి మనం ఏమి ఇస్తాము, క్లాత్స్ ఇస్తాం. సో మన ఇన్పుట్ ఏంటంటే క్లాత్స్, అవుట్పుట్ ఏంటి, డ్రెస్. సో అది మనకి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ ఉన్నాయి. ఈ కేటగిరీ నంబర్ 1. కేటగిరీ నంబర్ 2 ఏంటంటే ఒక్కోసారి
మనం క్లాత్ తీసుకెళ్ళి ఇయ్యం. ఆయన దగ్గర ఏదో క్లాత్ ఉంటది. ఈ మధ్య చాలా మంది దగ్గర క్లాత్ షాప్ వాళ్ళే క్లాత్ అమ్ముతున్నారు. సో మనం ఏం చెప్తామంటే, టైలర్ గారు నాకు టైం లేదు, మీరే ఒక పలానా కలర్ చూసి కుట్టు పెట్టేసేయండి, నేను వచ్చి తీసుకుంటాను అంటాం. సో అలాంటి ఫంక్షన్స్ ఏంటంటే మనం ఏమి ఇయ్యము క్లాత్స్. అప్పుడు టైలర్ గారు ఏం చేస్తాడు, ఇక్కడ క్లాత్స్ ఆయన తెచ్చుకుంటాడు. స్కాన్ అంటే ఇన్పుట్ అన్నమాట. ఇక్కడ ఇన్పుట్ క్లాత్స్ ఆయన తీసుకొస్తాడు. అంతకుముందు క్లాత్స్ మనం ఇచ్చాం, ఇప్పుడు క్లాత్ ఆయన తెచ్చుకుంటాడు. సో ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. మళ్ళీ రిటర్న్ చేస్తాడు, కాకపోతే మనం క్లాత్ ఇవ్వట్లేదు. సో దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్. నెంబర్ 3 with arguments without return type. Without arguments without return. Without arguments with return value. Without arguments అయిపోయింది. పైది అదేగా సార్. With arguments and without any return value. ఇప్పుడు ఏం చెప్తామంటే, మన ఫ్రెండ్కి ఎవరికో బర్త్డే గిఫ్ట్ ఉంది, మనం ఇవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే క్లాత్ కొని టైలర్ గారికి ఇస్తాం. క్లాత్స్ మనమే ఇస్తాం. అప్పుడు ఇన్పుట్ క్లాత్స్ ఉండదు అక్కడ, ఆయన డ్రెస్ కుడతాడు. కుట్టిన తర్వాత మనకి ఇయ్యడు డ్రెస్ ని వేరే వాళ్ళకి ఇస్తాడు, మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. అప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ మనకేం ఉండదు. ఇన్పుట్ మనం ఇచ్చాం కానీ అవుట్పుట్ మనకు రాదు. అంటే ఏం చేస్తాడు, అవుట్పుట్ ఆయనే ప్రింట్ చేస్తాడు. అవుట్పుట్ ని మనకు రిటర్న్ చేయకుండా ఆయనే ప్రింట్ చేసేస్తాడు డైరెక్ట్ గా. సో అలాంటి ఫంక్షన్స్ ఏమంటారంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఇక 4th కేటగిరీ ఏంటంటే ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. అంటే ఏంటి, క్లాత్ మనం ఇయ్యము, ఆయనే తెచ్చుకుంటాడు. బాబు నువ్వే గుట్టేసేసి నువ్వే ఇచ్చే అంటాం, డబ్బులు మాత్రం తర్వాత మనం ఇస్తాం. సో ఆయన ఇన్పుట్ క్లాత్స్ కూడా ఆయనే తెచ్చుకుంటాడు, మనం ఏమి ఇయ్యం. బట్టలు ఆయనే తీసుకొస్తాడు, కుడతాడు. డ్రెస్ కూడా మన ఫ్రెండ్కి ఆయనే ఇచ్చేస్తాడు. సో 4 కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, మనం ఇన్పుట్ ఇస్తాము, మనకే రిటర్న్ వాల్యూ వస్తుంది. వితౌట్ ఆర్గ్యుమెంట్, మనం ఏం ఇన్పుట్ ఇయ్యము కానీ మనకు రిటర్న్ వాల్యూ వస్తుంది. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, మనం ఇన్పుట్ ఇస్తాము కానీ మనకు అవుట్పుట్ రాదు, అవుట్పుట్ అదే డైరెక్ట్ గా ఫంక్షనే ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఫంక్షన్స్ వితౌట్ మనం ఇన్పుట్ ఇయ్యము, మనకు అవుట్పుట్ రాదు, అదే ఇన్పుట్ తీసుకుంటది, అదే అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ వాల్యూ ఇస్ ఎనీ ఫంక్షన్ కెన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ. ఇట్ కెనాట్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ. ఏదన్నా ఒక వాల్యూని మాత్రమే రిటర్న్ చేయగలుగుతుంది ఫంక్షన్ లో. మన ఫంక్షన్ లో 4 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయంటే అది రిటర్న్ చేయలేదు. నో ఫంక్షన్ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. So tomorrow we will see a program about this and we will implement it. Chala important functions. Any doubt in today's class? Okay. 4 types of functions.
So tomorrow we will start functions and we'll spend 1 week on different types of మనం ఏదైతే ఫర్ లూప్స్ చేసామో వాటన్నిటిని కూడా మనం ఫంక్షన్స్ లో కన్వర్ట్ చేయాలి. Yes, sir.